ఒక్క జగన్నాథుడి రథం మాత్రం వెళ్ళేటప్పుడు సాల్బేగ్ సమాధి దగ్గర ఆగుతుంది, వచ్చేటప్పుడు మౌసామి మందిరం దగ్గర ఆగుతుంది. ఎవరు ఆ సాల్బేగ్ అంటే? ఆయన మహమ్మదీయుడు. అయితేనే వాళ్ళ అమ్మగారు విష్ణుభక్తిని బాగా నేర్పింది. అంత విష్ణుభక్తి నేర్పిన కారణం చేత చనిపోతాడనుకున్నన్ని దెబ్బలు తగిలితే ఒక యుద్ధంలో క్షతగాత్రుడైపోతే అప్పుడు వాళ్ళ అమ్మగారు విష్ణుభక్తిని నేర్పితే జగన్నాథుణ్ణి అదే పనిగా స్మరించి భక్తితో మనసులో జగన్నాథుణ్ణి సేవించిన కారణం చేత ఆయనకి స్వస్థత కలిగింది. ఆ తర్వాత ఆయన జగన్నాథుడి మీద ఎన్ని కీర్తనలు ఎన్ని భజనలు రచించాడు. ఎప్పుడూ జగన్నాథుడి యొక్క స్మరణ చేస్తుండేవాడు. పుట్టుక చేత మహమ్మదీయుడు. అయితేనే జగన్నాథుడంటే ప్రాణం. ఒకసారి ఆయన వేరొక ఊర్లో ఉన్నాడు. జగన్నాథ రథయాత్ర ప్రారంభం అవుతోంది. ఎట్లాగైనా నేను జగన్నాథ రథయాత్ర చూడాలి అనుకున్నాడు. గబగబ బయలుదేరి వస్తున్నాడు. మార్గమధ్యంలో అస్వస్థుడయ్యాడు. ఆ అస్వస్థుడైన కారణం చేత కదలలేకపోయాడు, ఉండిపోయాడు. ఈలోగా ఆషాఢమాస శుక్లపక్షంలో 2వ రోజు వచ్చేసింది. స్వామివారి రథం బయలుదేరిపోతోందన్నారు. చాలా బెంగ పెట్టుకుని, స్వామి నువ్వు రథం మీద బయలుదేరుతున్నావుట, ఒక్క రథం ఎక్కేటప్పుడు మాత్రం నిన్ను ముట్టుకునే అవకాశం ఉంటుందిట. నేను నిన్ను ముట్టుకోవాలనుకున్నాను, నిన్ను దర్శించాలనుకున్నాను, సేవించాలనుకున్నాను, కానీ నాకు అస్వస్థత కలిగింది, శరీరం సహకరించట్లేదు, నేను నడవలేకపోతున్నాను. నాకు స్వస్థత కలిగి నేను వచ్చే వరకు రథం కదలకుండా అలా ఆపు, నేను వస్తానన్నాడు. విన్నాడు జగన్నాథుడు ఆయన మనసులో అనుకున్న మాట. విని నందిఘోష్ అన్న ఆయన రథయాత్ర నాడు ఎంతమంది తోసినా, ఎంతమంది తాళ్లు పట్టుకు లాగినా, ఏం చేసినా అంగుళం కూడా కదల్లా. ఆ సాల్బేగికి స్వస్థత కలిగి ఆయన మళ్ళీ పూరి వచ్చి రథం దగ్గరికి వచ్చి, స్వామి నన్ను కటాక్షించాడు, రథం కదలలేదు, నన్ను అనుగ్రహించాడు, స్వామి కారుణ్యానికి నేను ఏమని చెప్పగలనని అక్కడే ఉండి రథానికి ప్రదక్షిణం చేసి నమస్కరించిన తరువాత ఆయన తాడు పట్టుకు లాగితే అప్పుడు రథం కదిలింది. ఇప్పటికీ రథయాత్రకి వెళ్ళేటప్పుడు ఆ సాల్బేగ్ సమాధి ఎక్కడ ఉందో అక్కడ జగన్నాథ రథం ఆగుతుంది. కాసేపు ఆగి సాల్బేగ్ సమాధి వంక చూసి అప్పుడు వెడతాడు పరమాత్మ. అంటే ఆయన కారుణ్యానికి హద్దు ఎక్కడుంది? హద్దులేనటువంటి కారుణ్యం ఉన్నవాడెవరో ఆయనే పరమాత్మ.